ఒక తల్లి తన పిల్లలను దారుణంగా కిరాతకంగా నరికి చంపింది. అసలు ఏం జరిగిందంటే మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో యువతి ఉంటుంది. ఆవిడకి 2 పిల్లలు. ఆ పిల్లల పేర్లు హర్షవర్ధన్ రెడ్డి, ఆదర్శ్ రెడ్డి. అంతా బానే ఉండేది. భర్త కూడా బాగా చూసుకునే వాళ్ళు. కాపురం కూడా చక్కగా ఉండేది. కానీ భార్యకి కంటి సమస్య ఉండేది. ప్రతి 4 గంటలకు ఒక్కసారి ఆమె ఐ డ్రాప్స్ వేసుకోవాల్సి వచ్చేది. ఇదే కాకుండా కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఆమెకు ఉండేవి. డాక్టర్స్ కి చూపించమంటూ భార్య భర్తను అడిగింది. అలా చిన్నగా గొడవ స్టార్ట్ అయింది. ఈ గొడవ కాస్త పెద్దదైంది. కోపంలో భర్త ముగ్గురు కలిసి చావండి అని ఏదో ఒక చిన్న మాట అన్నాడు. ఇంకేముంది, ఆవేశంలో అతి కిరాతకంగా దారుణంగా తన 2 కొడుకుల్ని నరికి చంపింది. తను కూడా ఆత్మహత్య యత్నం చేసుకుంది. బిల్డింగ్ మీద నుంచి దూకేసింది. దూకే ముందు 6 పేజీల లేఖను రాసింది. ఆమెకున్నటువంటి సమస్యలు, ఆమె ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, ఇవన్నీ ఆర్థిక సమస్యలు, ఎవ్రీథింగ్ ఆ లెటర్ లో రాసింది. అంతేకాకుండా భర్త, తన తల్లిదండ్రులు అందరూ తనని బాగా చూసుకునే వాళ్ళని కూడా రాసింది. కానీ ఇక్కడ చిన్న క్షణికావేశం వల్ల తన కన్న కొడుకుల్ని కర్కశంగా చంపుకోవాల్సి వచ్చింది. అసలు ఇది వినడానికే చాలా భయంకరంగా ఉంది. చాలా బాధగా కూడా ఉంది.